యూరియా యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా మోర్తార్ మండలం ధర్మోరాలోని గిడ్డంగి ముందు ధర్నా చేస్తున్న రైతులు. ఎవడికి తెలుసా? ఇప్పుడు వాడికి ఉన్నదే చిన్న ఫోను. మా రైతులకు సగం మందికి చిన్న ఫోన్లే ఉంటాయి. ఆ చిన్న ఫోన్లల్లో వాళ్ళు ఏదో వాళ్ళ కొడుకో ఒకటో నెంబరు సేవ్ చేసి పెడితే ఒకటి కొడితే వాళ్ళ కొడుకు ఓడో బిడ్డ ఓడో చేస్తూ ఉంటారు. వాడికి యాప్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ నుంచి వస్తాయి? ఆడికి పోతే పిండి బస్తాలు ఇచ్చే విధంగా ఉండాలి, కానీ యాప్లతో ఏంది లొల్లి అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి ఏందన్నది చూద్దాం. ఇది కథ. రైతుకు మళ్ళీ నరకం, భూమి శిస్తు వసూలు చేస్తాం అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిర్ణయాన్ని అసెంబ్లీలోని చర్చిస్తామన్న మంత్రి. రైతు భూమిపై నామమాత్రపు పన్ను వేస్తామని ప్రకటన. శిస్తు రసీదు ఉంటేనే భూమికి రక్షణ అని వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో ఫ్యూడల్ ఆలోచన. నాడు ఏముంటుందా? శిస్తు రసీదు ఉంటే భూమికి అంట, శిస్తు రసీదు ఉంటేనంట భూమికి అంట రక్షణ అంట. మరి మా పేదోళ్ళు ఎంతో మంది పేదోళ్ళు 30-40 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లులు కట్టుకుంటూ, నల్లా బిల్లులు కట్టుకుంటూ, ఇంటి పన్ను కట్టుకుంటూ ప్రభుత్వ భూములలో 30 గజాలో 40 గజాలో 50 గజాలో 60 గజాలో లేదంటే 100 గజాల లోపు చాలామంది నా పేద బిడ్డలు గుడిసెలేసుకొని గుడిసెలలో ఉంటూ ఈ భూమి శిస్తు మొత్తం కట్టుకుంటూ ముందుకెళ్తున్న వీళ్ళను కూడా మరి వెలుగుమట్లలో ఎందుకు కూల్చేసిండ్రు రేవంత్ అన్న? ఎందుకు పేద వర్గాల భూముల జోలికి వెళ్తున్నారు కానీ పెద్దల వర్గాల భూముల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? మల్లారెడ్డి అటువంటి దుర్మార్గుడు ఎన్నో చెరువులను ఇప్పటికీ కబ్జాలు పెట్టి ముందుకెళ్తున్నాడు. వాడిపైన మీ చర్యలు ఏమున్నది? సూరారం చెరువులన్నీ కథం పట్టించుళ్ళు, సూరారం చెరువులను సర్వనాశం పట్టిస్తున్న మల్లారెడ్డి వంటి దుర్మార్గుడి పైన మీరు చర్యలు ఏం తీసుకున్నారు? ఏడుందా చిత్తశుద్ధి మీకు? వీళ్ళట రక్షణ ఇస్తారంట, రక్షణ. కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో ఫ్యూడల్ ఆలోచన. నాడు తెలంగాణలో భూమి రకం అంటే నరకం. శిస్తు కట్టకుంటే రైతుల ఇండ్ల దర్వాజాలు, ఇరుసెలు, పశువులు, ఎడ్ల బండ్లను కూడా గుంజుకెళ్లిన రోజులు. రైతుల బాధలు చూసి రకం రద్దు చేసిన ఎన్టీఆర్. 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ తెరపైకి తెచ్చిన కాంగ్రెస్. రైతుల నుంచి భూమి పన్ను వసూలుకు పన్నాగం పన్నుతూ ఉన్నారంట. అప్పుడు శిస్తు కట్టకపోతే ఇంట్లో దర్వాజాలు, శిస్తు కట్టకపోతే ఇంట్లో దర్వాజాలు, ఇంట్లున్న దర్వాజాలు, ఇరుసెలు, పశువులు, ఎడ్ల బండ్లు ఆని గుంజుకొని పోయారంట. ఇప్పుడు మళ్ళా మరి రేవంత్ అన్న అదే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇది కావాలని చేస్తున్నారా, ఏమవుతుందో అర్థమైతే కావట్లేదు. ఆనాడు పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థ తేవాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉన్నట్టు ఎకరానికి 100 అన్నట్టుగా కాకుండా నామమాత్రం రకం అంటే శిస్తు కడితే ఇచ్చే రసీదుతో భూమిపై భద్రత కలుగుతుందని ప్రభుత్వం ఇప్పుడు ఇదే పద్ధతిని ప్రవేశపెట్టి నామమాత్ర భూమి శిస్తు వసూలు చేసి ఆలోచన చేస్తున్నదని, దీనిపై అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టి ఎలాంటి పాలసీ తీసుకురావాలనేది నిర్ణయిస్తామని ఖమ్మం జిల్లా దమ్మపేటలో నిర్వహించిన సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ వచ్చుడే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చుడే శాపమైందా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ కేటీఆర్ యాటిట్యూడ్కి ఆ దిక్కుమల్ల బెల్లంపల్లి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అటువంటి ఆరిజన్ డైరీ సీఈఓలను ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసిండ్రు. ఇట్లా అనేక మంది దుర్మార్గమైన వ్యవస్థలో ఉంటే వాళ్ళందరినీ మార్చండ్రా నాయన అంటే మార్చలేదు, వాళ్ళే బొందల పడ్డారు లాస్ట్. సో ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిగా అన్నం పెట్టే రైతాంగానికి సున్నం పెట్టే పనులలో బిజీగా ఉన్నారు. ఎందుకు పారిశ్రామికవేత్తలపైన మీ ఫోకస్ ఉండట్లేదే? ప్రభుత్వ భూములు ఆనాడు అప్పనంగా కొట్టేసి ఇప్పటికీ వాళ్ళ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములపైన మీ ఫోకస్ ఏముంది? ఆ ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి తీసుకుంటే అదే మీరు మళ్ళీ రెంట్కో కిరాయికో లీజుకో ఇచ్చుకుంటే అది రాదా?
ఇక్కడ చూసి రైతాంగాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో మీరుంటున్నారు. రైతులంటే ఏంది ఇక ఎవడు కొట్లాడు, రైతుల కోసం ఎవడు కొట్లాడు, రైతులందరూ కలిసి కూడా కొట్లాడాడు. గమ్మత్తుంటుంది రైతు సంఘం పేరుకే రైతు సంఘం. ఆ కోదండరెడ్డి ఎడమన్నాడో నాకే తెలియదు. కాంగ్రెస్లోనే పాడైనావు కదా కోదండరెడ్డి. మరి మీ ప్రభుత్వంలోకి ఇట్లా జరుగుతూ ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? నేను రైతు సంఘం నాయకుడు అని చెప్పుకోవడానికి. చెప్పులు తీసుకొని కొట్టుకోండి, మీకు మీరే సిగ్గు వస్తుంది అప్పుడన్నా. ఇదేందివా గమ్మతున్నది. ఇక ఆశలు వదులుకున్న ప్రజలు ఇల్లు సర్దుకుంటున్న నేతలు. అయ్యో 18 నెలల ఇట్లా అయిపోయిందా? ఎవరు రాసింది ఇది? 18 నెలలు వెన్నుపోటు పడిచింది తెలంగాణ నేతే. నమ్మించి కాదు మరిపించి గొంతుకోసారు. రాహుల్ వద్ద మీనాక్షి నటరాజన్ ఆవేదన. లీకు వీరులు ఎవరో, గ్రీకు వీరులు ఎవరో త్వరలో తెలుస్తామంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. గట్టిగానే స్పందిస్తూ ఉంది ఇవి. ఇక షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీస్. సొంత పార్టీ నేతపై ఆరోపణ.